దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేల్చుతుండగా 47 మంది కంటికి గాయాలయ్యాయి. వారిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. బాధితులందరూ మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. కంటికి గాయాలతో వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు మొత్తమే కనబడుతుందా? దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేల్చుతుండగా 47 మంది కంటికి గాయాలయ్యాయి. వారిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. బాధితులందరూ మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. కంటికి గాయాలతో వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రైట్, దీపావళి టపాసులు కలుస్తూ చాలా మంది గాయాల బారిన పడి సరోజిని కంటి ఆసుపత్రికి చేరుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 54 మందికి పైగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పొందారు. సో ప్రస్తుతం వారి వివరాలు, ఎలాంటి గాయాలయ్యాయి, ఎలాంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ అని చెప్పేసి వాటిని కూడా పరిశీలించారు సూపరింటెండెంట్ మోదిని గారు. సో ప్రస్తుతం మనతో పాటు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సో దీపావళి చాలా మంది జీవితాలు వెలుగులు నింపుతుందంటారు, చాలా మంది విషాదాలు కూడా కొంతమందిలో నింపింది. సో ఎలా ఉంది ప్రస్తుతం సరోజిని హాస్పిటల్లో పరిస్థితి? మాకు 3 రోజుల నుంచి మేము దీపావళి పటాకాలతో గాయపడి వాళ్ళు చూస్తున్నాము. టోటల్గా ఇప్పటి వరకు 54 మెంబర్స్ వచ్చారండి. ఆ 54లో 39 అడల్ట్స్ అండ్ 15 చిల్డ్రన్, విచ్ ఇస్ అ గుడ్ ట్రెండ్. చిల్డ్రన్కి సూపర్వైజ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది పేరెంట్స్. ఆ 54లో 23 మట్టుకు కొద్దిగా సీరియస్ ఇంజురీస్ అయినాయి, చూపు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఆ 23లో కూడా 4 అడ్మిట్ చేయవలసి వచ్చింది. వాటిలో 4 సర్జరీస్ అవసరం, 3 సర్జరీస్ అవసరము, 1 అబ్జర్వేషన్ కింద కొన్ని టెస్ట్ల కింద ఉన్నారు. 2 మాత్రము కొద్దిగా సీరియస్ గాయమైంది. చూపు మొత్తానికి పోతుందా అని ఒక ప్రశ్న మా మైండ్లో వస్తుంది. అయినా మా టీమ్స్ మొత్తానికి ఇప్పుడు సర్జరీలో ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు, సర్జరీకి స్టార్ట్ చేశారు. సో వీ డు నాట్ నో, 1 వీక్లో మనకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనో. ఎంత మనము చెప్పినా, ఎంత సేవ్ చేసినా కంటికి చాలా సీరియస్ గాయం తగిలితే ఎవరు ఏమి చేయలేరు. సో మేము మా బెస్ట్ 110% మేము ఎప్పుడు ట్రై చేస్తాము. మా సిబ్బంది మొత్తము ఈ 3 రోజుల నుంచి ఇంకా 3 రోజుల వరకు 100% వాళ్లకు పేషెంట్ రాగానే 5-10 మినిట్స్లో చూసేస్తున్నారు. మొత్తానికి వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. మందుల దగ్గర మాకు ఏ కొరత లేదు, పర్సనల్ దగ్గర ఏ కొరత లేదు, బెడ్స్ దగ్గర ఏ కొరత లేదు, ఎటువంటి కొరత లేదు. కొరత సేఫ్టీలో పిల్లలు కాల్చేటప్పుడు, అడల్ట్స్ పక్కన నిల్చొని చూసేటప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ లో కాల్చడంలో ఉంది. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంలో కొరత ఉంది పబ్లిక్ చేత. ఇప్పుడు మీకు ఎవరైతే ఆ 3 సీరియస్ కండిషన్, 2 సీరియస్ కండిషన్ అని చెప్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఒక కన్ను ఇబ్బంది అయిందా, లేదా 2 కళ్ళు డ్యామేజ్ అయిపోయాయి పూర్తిగా? చాలా లక్కీగా ఒక్కొక్క కన్నే గాయమైందండి. 2 కళ్ళు గాయపడిన వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఇది 8 o'clock మార్నింగ్ 8:30 వరకు స్టాటిస్టిక్స్ అండి. ఇప్పుడు మనకు తెలీదు ఎలా వస్తారో, కానీ ఇప్పుడు మెయిన్ పండుగ అయిపోయినందుకు తక్కువే వస్తారని ఊహిస్తున్నాము, అయినా చెప్పలేము 100%. మార్నింగ్ వరకు 54 అంటే ఇంకా మనకి డిస్ట్రిక్ట్స్ నుంచి రిఫరల్స్ వస్తూ ఉంటాయి, వేరే వేరే హాస్పిటల్ నుంచి కూడా సరోజినీ హాస్పిటల్కి చాలా మంది క్యూ కడుతూ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్. సో ప్రతి సంవత్సరం కూడా, అంటే ఈ రోజు సాయంత్రం, రేపు కూడా చాలా మంది డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు, సో విలేజెస్ నుంచి. ఎలా ఉంటుంది కండిషన్స్, ఎలా ఉంటాయి వాళ్ళకి వచ్చినప్పుడు? ఎందుకంటే చివరి మూమెంట్లో వస్తూ ఉంటారా, లేదంటే పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మేమేం చేయలేము, బడ్జెట్ ఎక్కువైపోతున్నప్పుడు సరోజినీకి వస్తూ ఉంటారా? జనరల్గా రెఫర్ అయ్యేవి సింపుల్వి రెఫర్ అవ్వవు. కొద్దిగా సీరియస్ ఉన్నవి, కొద్దిగా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నవి రెఫర్ అవుతాయి మా దగ్గరికి. సో ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళు కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళే వస్తారు.
ఎంతమంది వస్తారో ఎలా వస్తారో మనకు రేపు ఎల్లుండే తెలుస్తుంది, ఇప్పుడు చెప్పలేము. అంటే మీరు చాలా మంది వార్డ్స్లో వెళ్ళారు, ఇన్స్పెక్ట్ చేశారు, అందరితో మాట్లాడారు పేషెంట్స్ తోటి. సో ఎలాంటి కండిషన్స్లో వాళ్ళకి గాయాలు జరిగాయి? వాళ్ళు సొంతంగా కాలుస్తుంటే జరిగాయా, లేదంటే చూస్తున్నప్పుడు తగిలాయా? సో ఎలా ఉంది కండిషన్? సో టోటల్గా చూస్తే ఈ 23 గ్రీవియస్లో 23 చూపు లోపాలు వచ్చిన వాళ్ళలో 8 మంది పాపము పక్కన నిల్చొని ఉన్నారు. సో మోస్ట్లీ నేను అనుకోవడం వాళ్ళు క్రౌడెడ్ ప్లేస్లో కాలుస్తుంటే వీళ్ళు పక్కన నిల్చొని ఉన్నారు, వాళ్ళకి వచ్చి అది ఎగిరిందనమాట ఆ టపాసా. 15 ఆఫ్ కోర్స్ వాళ్ళే కాలుస్తున్నారు, సేఫ్గా కాలవట్లేదు, లేదంటే ఆ టపాసా ముందే పేలింది. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ వీ డోంట్ నో. ఈ రోజు సాయంత్రం కూడా చాలా మంది ఇంకా మిగిలిపోయిన టపాకాలంతా కూడా కాలుస్తూ ఉంటారు. సో పిల్లలకు సంబంధించి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు మీరు హాస్పిటల్ సూపరింటెండెంట్గా? సో మా రిజిస్టర్లో మేము డేటా అంతా నోట్ చేస్తున్నాము, స్టాటిస్టిక్స్ ప్రతిదీ. దాన్ని చూస్తే నాకు కనిపించింది ఏంటంటే మిర్చి పటాకా అనే బాంబ్తో మ్యాక్సిమం 70% గాయపడిన వాళ్ళు మిర్చి పటాకా కాల్చిన వాళ్ళు. సెకండ్ సుత్లీ బాంబ్స్, లక్ష్మీ బాంబ్స్, ఏదో కింగ్ కాంగ్ బాంబ్స్ మేజర్. అనర్తో ఒకరిద్దరు, చిచ్చురుబుట్టితో ఒకరిద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళు ఈ చక్రాలు ఒకరు ఉన్నారు చక్రాలతో. సో మోస్ట్లీ ఈ బాంబ్స్ ఏవైతే పేలుతాయో బాగా అవి సుత్లీ బాంబ్స్ అయినా మిర్చి పటాకా మ్యాక్సిమం ఉందండి. సో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం అయినా డేలో అయినా రేపైనా మీరు మిర్చి పటాకా నుంచి కొద్దిగా కేర్ఫుల్ ఉండండి, దాంతో మ్యాక్సిమం ఇంజురీస్ జరిగినాయి. సో మేబీ అది ఎక్కువ ఇంపాక్ట్ కోసమో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్గా అయిందేమో. ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ మిర్చి పటాకా అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాంబ్స్. చేతిలో పట్టుకొని కాల్చడము అస్సలు చేయకండి, హీరోయిజం చెయ్యకండి. ఇక్కడ పటాకాలు కాల్చడంలో ఎంజాయ్ చేయండి, కానీ నో అదర్ రిస్క్ తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే 54 మెంబర్స్ ప్రస్తుతానికి సరోజిని ఐ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ పొందారు. ఓపీలో చాలా మంది ట్రీట్మెంట్ పంపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉంది. సో వాళ్ళ చూపుకి సంబంధించి ఇంకా వారం గడిస్తే నేను చెప్పలేము అని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టపాసుల విషయంలో బాగా పేలేవి, ముఖ్యంగా మిర్చి టపాసులు, దానికి సంబంధించి 1000 వాలాస్, 100 వాలాస్, సో 10,000 వాలాస్ అని చెప్తా ఉంటారు. సో వీటిని కాల్చినప్పుడు అవి లేచి వచ్చి కళ్ళల్లో పడుతుంటాయి, అలాంటి కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి వాటి వల్లే చాలా మంది కూడా ప్రస్తుతం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వారిలో ఉన్నారు. కాబట్టి వీటిని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో పిల్లలకు చాలా తక్కువ మంది అడ్మిట్ అయ్యారు, వచ్చారు, ఓపీ తీసుకున్నారు. సో పిల్లలకు చాలా తక్కువ మంది వచ్చారు చెప్తున్నారు. సో మానిటరింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఎవరైతే తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా వీళ్ళని కూడా తగ్గించాలి. సో పెద్దవాళ్ళ మానిటరింగ్ పిల్లల మీద ఎప్పటికీ ఉండాలి. సో ఎవరు కూడా హీరోయిజం చేసేసి టపాసులన్నీ కూడా చేతితో కాల్చడము, దగ్గరగా ఉండి ముట్టించడము, సో ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి కూడా మోదిని గారు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓ2 స్టూడియో.